Hi, hello, welcome to Kondareddy Physics Academy. Today we will discuss application of horizontal projection. ఈ horizontal projection కి application చూడండి. A ball rolls off the top of the staircase with a horizontal velocity v. If each step has a height h and width b, then the ball will just hit the nth step. If n ఈక్వల్స్ 2 అని అన్నాడు. అంటే ఇలా స్టెప్స్ అనేవి ఉన్నాయి కదా, స్టెప్స్ మీద నుంచి ఒక బాల్ అనేది రోల్స్ ఆఫ్ అనేది తీసుకున్నప్పుడు ఎంత ఇనిషియల్ వెలాసిటీతో u ఇనిషియల్ వెలాసిటీతో తీసుకున్నప్పుడు ఇదిగోండి హిట్స్ ది బాల్ విల్ జస్ట్ హిట్స్ ద nth స్టెప్. ఈ nth స్టెప్ అనే దాని దగ్గరికి వచ్చి దాన్ని కొలిజన్ అనేది జరిగినప్పుడు హిట్ ద nth స్టెప్ అనేది తీసుకున్నప్పుడు n అనేది ఎంత ఉంటుంది, లేకపోతే ఇనిషియల్ వెలాసిటీ ఎంత ఉంటుంది అనేది మనం చూసుకుందాం. దీనికి డెరివేషన్ అనేది చెప్పిన తర్వాత దీని మీద ప్రాబ్లం అనేది ఎలా ఉంటుందో కూడా ఇక్కడ ఇచ్చారు. జస్ట్ డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ చేస్తే ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేస్తే వచ్చేస్తుంది. ఫస్ట్ ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఏదైనా కూడా రిజాల్వింగ్ ఇంటూ 2 వేస్ గా తీసుకుంటాం. ఒకటి హారిజాంటల్ కాంపోనెంట్ అంటే హారిజాంటల్ డైరెక్షన్ తీసుకోవాలి, ఇంకోటి వచ్చేసి వర్టికల్ డైరెక్షన్ తీసుకోవాలి. హారిజాంటల్ డైరెక్షన్ తీసుకున్నప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు హెచ్ఎం ఈక్వల్ టు హారిజాంటల్ మోషన్ అనేది తీసుకున్నాం అని అనుకోండి. ఆ హారిజాంటల్ మోషన్ లో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యూటీ అనేది తీసుకున్నాం. అయితే ఇక్కడ చూడండి హారిజాంటల్ గా ఎంత ఉంది అని అంటే ఇక్కడ వచ్చేసి విడ్త్ అనేది ఉంది. ఆ విడ్త్ వచ్చేసి బి, ఇక్కడ బి, ఇక్కడ బి, ఇలాగా ఎన్ని స్టెప్స్ అనేవి ఉంటే దానికి విడ్త్ అనేది బి అనేది ఉంటుంది. కాబట్టి ఈ ఎక్స్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది అని అంటే బి. అయితే అలాంటివి ఎన్ని ఉన్నాయి, ఎన్ స్టెప్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ఎన్ ఇంటూ బిగా తీసుకుందాం. ఈ రెండు ఈక్వల్ చేయండి. ut ఈక్వల్ టు nb, ఈక్వేషన్ నెంబర్ 1. మరి వర్టికల్ మోషన్ అనేది తీసుకుందాం. వర్టికల్ మోషన్ తీసుకునేటప్పుడు y ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకుంటాం అని అంటే హాఫ్ ఇంటూ gt² అనేది తీసుకుందాం. ఆల్రెడీ డెరివేషన్ లో మనం చెప్పుకున్నాం. అయితే ఇక్కడ వర్టికల్ గా తీసుకున్నప్పుడు ఇక్కడ ఈ గ్యాప్ వచ్చేసి ఎంత హైట్ ఉంటుంది, హెచ్ అనేది ఉంటుంది. ఇక్కడ హెచ్, ఇక్కడ హెచ్ అనేది తీసుకున్నప్పుడు అలాంటివి ఎన్ని స్టెప్స్ ఉన్నాయి, n స్టెప్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ఇది కూడా y ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ హెచ్ అనేది తీసుకోండి. సో ఈ రెండు ఈక్వల్ చేయండి. nh ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ gt². ఇక్కడ p అనేది తీసుకున్నప్పుడు ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 ఇది ఈక్వేషన్ నెంబర్ 2, ఈక్వేషన్ నెంబర్ 1 అనేది తీసుకోండి. తీసుకున్నప్పుడు దీంట్లో t ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు అని అంటే nb/u అనేది తీసుకుందాం. దీన్ని తీసుకెళ్లి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, ఈజీగా మనకు ఆన్సర్ అనేది వస్తుంది. సో ఫస్ట్ nh ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ g ఇంటూ t వాల్యూ అనేది ఎంత ఉంది, nb/u హోల్ స్క్వేర్. సో h అనేది ఉంటుంది లెఫ్ట్ సైడ్, nh ఈక్వల్ టు హాఫ్ ఇంటూ g ఇంటూ n స్క్వేరు b స్క్వేరు బై u స్క్వేర్. ఒక n ఒక n క్యాన్సిల్ అయిపోతుంది. h ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ g ఇంటూ n b స్క్వేర్ బై u స్క్వేర్. ఇక్కడ అడిగింది ఏంటి అని అంటే n వాల్యూ, ఇదంతా అటు సైడ్ తీసుకురండి. 2u స్క్వేర్ h బై ఇక g అనేది ఉంది b స్క్వేర్. సో ఇది n వాల్యూ అన్నమాట. సో n ఈక్వల్ టు ఫార్ములా ఏంటి అని అనేది చూసారు కదా, n ఈక్వల్ టు 2u స్క్వేర్ h బై g b స్క్వేర్. h ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనం ఆల్రెడీ హారిజాంటల్ మోషన్ తీసుకుందాం, వర్టికల్ మోషన్ తీసుకుందాం. దీంట్లో ఈ రెండిట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వాల్యూ అనేది వచ్చింది. n ఈక్వల్ టు 2u స్క్వేర్ h బై g b స్క్వేర్ అనేది ఉంది. ఇది ఫార్ములా అన్నమాట. అయితే u అనేది కనుక్కోవాలని అనుకోండి, ఇది సైడ్ తీసుకురండి. u స్క్వేర్ ఈక్వల్ టు g n b స్క్వేర్ బై 2h.
దానికి రూట్ అనేది తీసుకుంటే యు వాల్యూ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు దీని మీద ప్రాబ్లం అనేది చూడండి. ఏ స్టేర్ కేస్ కంటైన్స్ 3 స్టెప్స్. 3 స్టెప్స్ అని అంటే n ఈక్వల్ టు ఎంత ఇచ్చారు అని అంటే 3 అనేది ఇచ్చారు. నెక్స్ట్ ఈచ్ 10 సెంటీమీటర్స్ హైట్ h is equal to ఎంత ఇచ్చారు 10 సెంటీమీటర్స్ ఇచ్చారు. 10 into 10 to the power of -2 meters. నెక్స్ట్ విడ్త్ అనేది ఎంత ఇచ్చారు అని అంటే b is equal to 20 సెంటీమీటర్స్. ఇది కూడా మీటర్స్ లోకి కన్వర్ట్ చేయండి. విడ్త్ as shown in the figure. What should be the minimum horizontal velocity of the ball rolling off the uppermost plane so as to hit directly the edge of the lowest point? ఇక్కడ g అనేది కూడా ఇచ్చారు. g is equal to 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అయితే ఇక్కడ ఏం కనుక్కోవాలి, హారిజాంటల్ వెలాసిటీ అనేది కనుక్కోవాలి. ఇక్కడ ఫార్ములా అనేది ఉంది కదండి, u స్క్వేర్ ఈక్వల్ టు gn/b²/2h. దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, ఆ తర్వాత కనుక్కుందాం. g అంటే 10 ఇంటూ n అనేది 3, b వాల్యూ అనేది ఎంత ఉంది అని అంటే 20 into 10 to the power of -2 whole square by 2 into h value 10 into 10 to the power of -2. సో దీన్ని ఎలా రాసుకుంటాం, ఇక్కడ 10 క్యాన్సిల్ అయిపోయింది, ఇంకేం మిగిలింది అని అంటే 3 into ఇది 4 into 10 to the power of -1, ఇది -1 అవుతుంది, -2 అనేది అవుతుంది బై 2 into 10 to the power of -2. ఇది క్యాన్సిల్, ఇక్కడ కూడా క్యాన్సిల్, 6 అనేది వస్తుంది. u స్క్వేర్ ఈక్వల్ టు 6, u ఈక్వల్ టు √6. √6 అనేది దేని మధ్యలో ఉంటుంది అని అంటే 4 కి 9 కి మధ్యలో ఉంటుంది. 6 అనేది 4 కి అంటే 2 స్క్వేర్ కి 3 స్క్వేర్ కి మధ్యలో ఉంటుంది. కాబట్టి అప్పుడు ఈ రెండింటి మధ్యలో 4 అనేది తీసుకుందాం అని అనుకోండి, 2 అనేది మిగులుతుంది. 2 బై దీన్ని డబుల్ వచ్చేసి 4 అనేది తీసుకుందాం, 2.5 అమ్మ. ఆన్సర్ వచ్చేసి u is equal to 2.5 మీటర్ పర్ సెకండ్. సో దీంట్లో ప్రాబ్లం అనేది ప్రాబ్లంలో ఏమేమి ఇచ్చారో మొత్తం తీసుకున్నాం. దాని మొత్తాన్ని మీటర్స్ లో కన్వర్ట్ చేసుకొని u స్క్వేర్ ఈక్వల్ టు gn/b²/2h అనే దాంట్లో జస్ట్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు u స్క్వేర్ వాల్యూ అనేది 6 అనేది వచ్చింది. √6 వాల్యూ 2.5, ఆ వాల్యూ అప్రాక్సిమేట్ గా 2.5 అనేది మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది వచ్చింది. అంటే ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వెరీ 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 ఇంపార్టెంట్. అంటే స్టేర్ కేసెస్ అనేవి తీసుకొని n స్టేర్ కేసెస్ తీసుకొని దాని మీద నుంచి ఒక బాల్ ని కానీ లేకపోతే బాడీని రోల్ ఆఫ్ చేసినప్పుడు లాస్ట్ స్టెప్స్ అనే దగ్గర హిట్స్ ది లాస్ట్ స్టెప్ లేకపోతే ఎంత స్టెప్ అనేది తీసుకున్నప్పుడు దానికి n అనేది ఎలా ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ మనం n ఈక్వల్ టు ఎన్ని స్టెప్స్ ఉంటాయి అనేది రిలేషన్ అనేది ఎంత ఉంటుంది, ఫార్ములా n ఈక్వల్ టు 2u²h/gb² అనేది ఉంటుంది. నెక్స్ట్ దానికి ప్రాబ్లం కూడా చెప్పుకుందాం, దాంట్లో జస్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. u స్క్వేర్ ఈక్వల్ టు gn/b²/2h అనేది ఉంటుంది. u is equal to √gn/b²/2h. దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వాల్యూ అనేది ఇక్కడ దీనికి వచ్చేసి ఎంత వచ్చింది, √6 అనేది ఎంత అవుతుంది అని అంటే 2.5 అనేది అవుతుంది మీటర్ పర్ సెకండ్. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు కావాలి అని అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొండారెడ్డి ఫిజిక్స్ అకాడమీ. థ్యాంక్ యూ.